ఇక రెండోది వచ్చేసరికి ఏ పార్టీలు ఎంత ఖర్చు పెడతారు, మూడోది వచ్చేసరికి దాని ప్రభావం ఎంత. వెంకటకృష్ణ గారు, డబ్బులు ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ ఖర్చు పెడుతున్నమాట వాస్తవమైన, డబ్బులతోటి రాజకీయాలు అవుతాయంటే మాత్రం అది అబద్ధం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇందాక మీరు ఒక చిన్న కరెక్షన్, వాసుదేవ్ రెడ్డి గారు బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు స్టాక్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చారు, మాకు దొరకనీయలేదని, అదే కదా మీ ఉద్దేశం. యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వటం కాదు, బెవరేజ్ కార్పొరేషన్ నుంచి. అది చాలా క్రైమ్ జరిగింది. ఏంటంటే తెలిసిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ని అలౌ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు లిక్కర్ షాప్స్ ఉన్నాయి, ప్రభుత్వం నడుపుతుంది. అక్కడ ఒక బాటిల్ 200 రూపాయలు ఉంటుంది అనుకోండి, ఒక క్వార్టర్ బాటిల్. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలకు పంచాలనుకుంటే అక్కడి నుంచి 1,00,000 బాటిల్స్ కొనుక్కొని వెళ్ళి పంచవచ్చు, తప్పులేదు. తప్పులేదంటే పంచడం తప్పు, డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదనం. కానీ వీళ్ళు ఏం చేశారు తెలిసిన వైసీపీ వాళ్ళు, బాబ్జీ గారు మీ అందరు గమనించండి, భానుప్రకాష్ గారు ముఖ్యంగా మీరు ఏం చేశారు తెలుసా, నాన్ పెయిడ్ డ్యూటీ కూడా అదే షాపులో కొంటే 200 రూపాయల బాటిల్, అది దాని మీద ట్యాక్స్లే 160 రూపాయలు ఉంటాయి. 200 రూపాయల బాటిల్లో ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, దాదాపు 160 రూపాయలు. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. 200లో 160 రూపాయలు ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఒక బాటిల్ కొంటే 160 రూపాయలు ట్యాక్స్ వస్తుంది, ఒక 200 రూపాయల బాటిల్ కొంటే. ఈ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు చాలాసార్లు వీళ్ళు ఏం చేశారు తెలిసిన, ఏదైతే డిస్టిలరీ ఉంటుంది కదా తయారు చేసే యూనిట్, అక్కడి నుంచి డైరెక్ట్గా బాటిల్ తయారవుతుంది, సేమ్ బ్రాండ్ వేస్తారు, దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నట్టుగా అది ఉంటుంది. ఆ బాటిల్స్ని తీసుకొచ్చి వీళ్ళు జనాలు పంచుతుండ్రు. అంటే అది ప్రభుత్వ షాపులోకి వెళ్ళిన వచ్చినట్టయితే షాపులోకి వెళ్ళి బయటకు వస్తే 200 రూపాయలు, అలా కాకుండా బయటికి రావడంతో దాని ఖరీదు 40 రూపాయలు. అంటే ప్రభుత్వ ఖజానాకు డైరెక్ట్గా 160 రూపాయలు లాసు. అదే టీడీపీలో లేకపోతే వైసీపీలో, అదే టీడీపీలో లేకపోతే బీజేపీలో, కాంగ్రెస్ వాళ్ళు లిక్కర్సరు ప్రజలకి, అదే ఎవరైతే వాళ్ళ కార్యకర్తలకో లేకపోతే వాళ్ళతో వచ్చి వాళ్ళకి ఇవ్వాలంటే 200 రూపాయలు పెట్టి కొనాలి బాటిల్. అర్థమైంది మీకు నేను చెప్పింది. అదర్ దాన్ వైసీపీ ఎవరు కొన్నా కూడా 200 రూపాయలు పెట్టి షాపులో పెట్టి కొనుక్కొని వస్తే పంచుకుంటారు. అది కూడా దొరకనివ్వలేదు వీళ్ళకి. వీళ్ళకు మాత్రము నాన్ పెయిడ్ డ్యూటీ వాటిని అంటే ట్యాక్స్ కట్టకుండా డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి తీసుకొచ్చి డంపులు చేశారు. జీరో మాల్ అంటారు కదా, జీరో దందా. దాన్ని కూడా ఎట్లా తీసుకొచ్చారు, అఫీషియల్గా ఇంతకుముందు ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వాటిల్లో తీసుకొచ్చారు. ఇది మాకున్న అనుమానం. అలా చేశారు మెయిన్. అందుకు వాళ్ళు సొంత షాపులు 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2019లోనే దీన్ని స్ట్రక్చరింగ్ డిజైన్ చేశారు. ఇది ఢిల్లీ లిక్కర్ కేసుకి 100 రెట్లు ఎక్కువ ఇదిగైనా బయట పెడితే. సో ఇది ఒక అంశం. దాంట్లో వాళ్ళు డబ్బులు కొంత సేవ్ చేసుకున్నారు, ఏది ప్రభుత్వ ఖజానాకు రాకుండా. ఇక రెండోది వచ్చేసి వెంకటకృష్ణ గారు, ఒకప్పుడు మనకు తెలుసు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అయితేనేమో మనకు 37 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 29 ఎస్సీ, ఒక ఎస్టీ వచ్చేసి ఒక 7, మొత్తం 36 ఉంటే, ఒకప్పుడు మనందరూ తెలుసు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అయితే తక్కువ ఖర్చు అవుతుంది, జనరల్ ఓపెన్ దాంట్లో అయితే ఎక్కువ అవుతుంది అనేది అనుకున్నారు. ఈరోజు జనరల్ లేదు, రిజర్వ్డ్ లేదు, మొత్తం ఒకే రకమైన ఖర్చు అవుతుంది. రీజన్ ఏంటంటే పార్టీలు దిగుతున్నాయి. అభ్యర్థి డబ్బులు పెట్టుకున్నాడు ఉంటే పెట్టుకున్నట్టు, లేకపోతే పార్టీలు పెడతానంటున్నారు. ఈరోజు తక్కువ అన్నా కూడా వెంకటకృష్ణ గారు, ఈరోజు మాకు అందుతున్న లెక్కల ప్రకారం వైసీపీ వాళ్ళు దాదాపు 50 కోట్ల రూపాయలకు రెడీ అయ్యారు. 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి. అంటే 175 నియోజకవర్గాలకు ఈక్వల్, ఆల్మోస్ట్ యావరేజ్ ఒక 10 కోట్ల అటు